హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో భగవద్గీత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. సో మనం భగవద్గీత థీమ్ వైజ్ నేర్చుకుంటున్నాం మనము. సో నిన్న ఒక మంచి శ్లోకం చూసాం మనము. సో ఈ రోజు కూడా మళ్ళీ బహునాం జన్మనాం అంతే శ్లోకం చూసాం నిన్న. సో ఈ రోజు మళ్ళీ మనము ఇంకొక మంచి శ్లోకం చూద్దాము. అంతవంతు ఫలం తేష. సో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఈ రోజు మనము నేర్చుకోబోయేటువంటి ఈ యొక్క థీమ్ ఏమిటి అంటే కనుక, సో సో ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి థీమ్ ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తులు కృష్ణుడి ప్లానెట్ అంటే వైకుంఠ లోకాలకి, గోలోక బృందావనానికి వెళ్తారు అనేటువంటి థీమ్ అన్నమాట ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము. సో అదేంటో మనము చూద్దాం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము 23వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అల్పమేధసాం అంటే అల్పబుద్ధులు, తెలుగు తక్కువ అయినటువంటి వాళ్ళు. ఏమవుతుందంట వాళ్ళకి? అంతవంతు ఫలం తేషాం. సో అంతవత్ అంటే కనుక, అంతవంతు అంటే కనుక ఏమిటంటే కనుక, అంతవంత్ అంటే కనుక నస్వరత్ తు అని మళ్ళీ ఇంకోసారి తు తు ప్లస్ తు వచ్చింది కాబట్టి ఏంటంటే కనుక నస్వరము కానటువంటివి. అంటే ఏమిటి? నాశనం అయ్యేటువంటివి, టెంపరీ విషయాలు, ఫలాలు వాళ్ళు పొందుతారు. నాశనం అయ్యేటువంటి ఫలాలు, విషయాలని వాళ్ళు పొందుతారు. ఎవరు? తెలివి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అల్పబుద్ధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కనుక దేవతలు, అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారో వాళ్ళు. తర్వాత ఏం చెప్తున్నారు స్వామి? సెకండ్ లైన్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి మన మెయిన్ టాపిక్? దేవాన్ దేవ యజో యాంతి. యాంతి అంటే కనుక పొందడము. దేవాన్,
ఉమ్, దేవయజో, ఎవరైతే కనుక దేవతలను పూజిస్తూ ఉంటారో వాళ్ళకి ఏమొస్తుందంట? దేవాన్, దేవతల్ని వాళ్ళు పొందుతారు. తర్వాతది సెకండ్ పార్ట్, మద్భక్త, నా భక్తులు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, మద్భక్త, నా భక్తులు. యాంతి మామపి, యాంతి అంటే కనుక పొందడం, మామపి అంటే కనుక ఎవరిని? నన్నే పొందుతారు. మద్భక్త యాంతి మామపి, సో నా భక్తులు నన్నే పొందుతారు అని చెప్తున్నారు. అన్య దేవతలను పూజించేటువంటి వాళ్ళు అల్పమేధస్సులకి అన్య దేవతలను వాళ్ళు పొందుతారు. ఇంకా వాళ్ళు నశ్వరము కానటువంటివి అంటే కనుక నాశనం అయిపోయేటువంటి ఫలాల్ని, టెంపరీ తక్కువ కాలం ఉండేటువంటి ఫలాల్ని వాళ్ళు పొందుతారు. కానీ నా భక్తులు ఏంటి? శాశ్వతంగా ఉండేటువంటిది నన్ను పొందుతారు. మద్భక్త యాంతి మామపి అని చెప్తున్నారు. సో అల్పబుద్ధి కలిగిన మనుజులు దేవతలను పూజింతురు, కానీ వారొసగడి ఫలములు అల్పములు, తాత్కాలికములు అయి ఉన్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా, నా భక్తులు మాత్రము అంత్యమున నా దివ్య లోకమునే చేరుదురు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పారు శ్రీకృష్ణ భగవానుడికి, చాలా క్లారిటీగా చెప్పారు. అయినా సరే అల్పమేధస్సులు ఉంటారు కదా, తెలివి తక్కువైనటువంటి వాళ్ళకి విడమరచి చెప్పినా సరే, చాలా ఓపెన్ బుక్ లాగా చెప్పినా సరే, కూర్చోబెట్టి చెప్పినా సరే వాళ్ళకి అర్థం అవుతుంది. సో వాళ్ళు ఏమంటూ ఉంటారు, కొంతమంది ఏది చేసినా ఒకటే, ఏ పని చేసినా ఒకటే, ఎవరికి పూజించినా ఒకటే, ఏ రకంగా చేసినా ఒకటే, చివరికి ముక్తి వచ్చేస్తుంది. ఎలా చేసినా ఒకటే, ఏదైనా ఒకటే. ఎవరు మాట్లాడతారు ఇలాగా? తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు మాట్లాడతారు అన్నమాట. కానీ ఏంటంటే కనుక మనం కూడా ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పేది కరెక్టే, ఏ పని చేసినా ఏదో చెప్తారనమాట. 4 దారులు ఉంటాయి ఒక రోడ్డుకి, సో సెంటర్కి వెళ్ళాలంటే కనుక 4 దారుల్లో ఏ దారిలో వెళ్ళిపోయినా సరే మనం సెంటర్కి వెళ్ళిపోతాము అని చెప్పేసి పిచ్చి ఉపమానాలన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. అలా ఉండదు ఎక్కడ. సో సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఒక వ్యక్తి వెళ్ళాలి, బెంగళూరు నుంచి ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. సో వెళ్ళాలంటే కనుక ఏం చేయాలి? మనము చూసుకోవాలి, టికెట్ తీసుకోవాలి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. వెళ్ళడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, ట్రైన్ లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు. సో వాటి గురించి, మోడ్స్ గురించి తర్వాత వద్దాం. సో ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, బస్సులో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, లేకపోతే కనుక ఫ్లైట్ లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. వాడు వెళ్ళాల్సింది బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. కానీ వాడు టికెట్ ఢిల్లీకి తీసుకున్నాడు, ఫ్లైట్ టికెట్. వాడిని బెంగళూరు వెళ్ళే ఫ్లైట్ లో ఎక్కడానికి ఎక్కనిస్తారా? లేదు ప్రభుజీ. ఎక్కనివ్వరు వాడిని. లేకపోతే కనుక వాడు హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాడు, నేను అమెరికా వెళ్ళే టికెట్ ఎక్కుతాను, న్యూయార్క్ వెళ్ళేది, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళే ఫ్లైట్ ఎక్కుతాను, నేను ఇంటర్నేషనల్ డిపార్చర్ కి వెళ్ళిపోతానంటే కనుక ఆయన అలౌ చేస్తారా? లేదు ప్రభుజీ. అలౌ చేయరు. పోనీ నేను హైదరాబాద్ టికెట్ తీసుకున్నాను కదా, కాబట్టి నేను ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ వెళ్తాను, పోనీ ఇంటర్నేషనల్ వెళ్ళనివ్వట్లేదు కదా, నేషనల్ లెవెల్లో ఢిల్లీకో లేకపోతే ముంబై వెళ్ళే ఫ్లైట్ ఎక్కుతానంటే ఎక్కడిస్తారా? ఎక్కనివ్వరు. పోనీ నేను ఫ్లైట్ టికెట్ తీసుకున్నాను కదా, పోనీ ట్రైన్ ఎక్కేస్తాను, నేను ట్రైన్ ఎక్కేసి ట్రైన్ లో నేను ఢిల్లీ వెళ్ళిపోతాను, లేకపోతే బెంగళూరుకి వెళ్తాను నేను, కానీ ట్రైన్ ఎక్కి వెళ్తానంటే ఫ్లైట్ టికెట్ తీసుకున్నాను, ట్రైన్ లో ఎక్కడిస్తారా? ఎక్కనివ్వరు. పోనీ సో నేను ఫ్లైట్ టికెట్ తీసుకున్నాను, ఎక్కువ రేట్ ఇది, సో ఎక్కువ రేటు ఖర్చు పెట్టాను నేను, సో ఆ ఫ్లైట్ టైం అయిపోయింది, సో కాబట్టి నాకు వెంటనే బస్సు దొరికింది, కాబట్టి నేను బస్సులో ఎక్కేస్తాను, నేను అదే ఫ్లైట్ టికెట్ పెట్టుకుని ఎక్కేస్తానంటే ఎక్కనిస్తారా? వేరేది ఎక్కనివ్వరు. మీరు ఫ్లైట్ టికెట్, ఏ ఫ్లైట్, అది కూడా ఫ్లైట్ కూడా ఏంటి, మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ ఏ ఫ్లైట్ పడితే ఆ ఫ్లైట్ ఎక్కేస్తానంటే ఒప్పుకుంటారా?
ఒప్పుకోరు. మనం ఏ ఫ్లైట్ కి టికెట్ తీసుకున్నామో, ఏ టైం కి టికెట్ తీసుకున్నామో ఆ టైంకే వెళ్ళాలి, అదే ఫ్లైట్ ఎక్కాలి, అదే సీట్ లో కూర్చోవాలి. పక్క సీట్ లో కూర్చుంటామని ఒప్పుకోరు, ఖాళీగా ఉంటే తప్పితే. నేను ఎకానమీ క్లాస్ టికెట్ తీసుకున్నాను, బిజినెస్ క్లాస్ సీట్ లో కూర్చుంటాను అని గొడవ పెడితే కనుక ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మనం ఏ టికెట్ తీసుకున్నామో, ఏ ఫ్లైట్ కి తీసుకున్నామో, ఏ సీట్ నెంబర్ లో తీసుకున్నామో అక్కడే తీసుకుని వెళ్ళి కూర్చుంటేనే మనకు ఒప్పుకుంటారు, లేకపోతే మరి ఏంటండి మామూలుగా వీళ్ళందరూ కూడా ఎవరికి పూజించినా ఒకటే, ఏ పూజ చేసినా ఒకటే, ఏదైనా సరే మీకు ఒకటే రిజల్ట్ వస్తుందంటే కనుక మనం పిచ్చి వాళ్ళ ఎందుకు నమ్మేస్తాము? ఎందుకు మనం ఆలోచించం? అజ్ఞానం వల్ల ప్రభుజీ. అంతే కదా. మనం ఏ పూజ చేసినా ఒకటే, ఎవరికి చేసినా ఒకటే, ఏ విధంగా చేసినా ఒకటే, ఎంత చేసినా ఒకటే, ఎలా చేసినా ఒకటే, అసలు చేయకపోయినా ఒకటే అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే కనుక ఓ నిజమేనేమో అది కూడాను, కరెక్టే కదా వాళ్ళు చెప్పేది అని చెప్పాను మనం. కానీ సింపుల్ లాజిక్ ఏమాత్రం చిన్న పిల్లవాడిని అడిగినా సరే చెప్తాడు అనమాట. నువ్వు బెంగళూరు టు హైదరాబాద్ టికెట్ తీసుకుని, ఫ్లైట్ టికెట్ తీసుకుని వేరే ఫ్లైట్ ఎక్కుతామని ఒప్పుకోరు, ట్రైన్ లో వెళ్తామని ఒప్పుకోరు, బస్సులో వెళ్తామని ఒప్పుకోరు, అమెరికా వెళ్తామని ఒప్పుకోరు, ఎక్కడికి వెళ్తామని ఒప్పుకోరు, అదే సీట్ లో కూర్చోవాలి, అదే క్లాస్ లో వెళ్ళాలి, అదే టైంకి వెళ్ళాలి, అదే ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. కానీ పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయి పెద్ద పెద్ద తల్ల పండిపోయినా సరే మనకు కూడా ఎవరైనా వచ్చేసి మీరు ఏ పూజ చేసినా ఒకటే, ఎవరికి పూజ చేసినా ఒకటే, ఎలా చేసినా ఒకటే, చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, ఎలాగైనా సరే మీకు ఏది చేసేసినా సరే మీకు మోక్షం వచ్చేస్తుంది, ముక్తి వచ్చేస్తుంది, వైకుంఠానికి వెళ్ళిపోతారు, ముక్తి వచ్చేస్తుంది అని చెప్తే మరి ఎలా నమ్మేస్తామండి మనం? అదేమన్నమాట. మనం మన తెలివితేటల్ని, మన యొక్క ఏమిటి విచక్షణ శక్తిని మనం ఉపయోగించట్లేదు. ఎవరైనా వచ్చి చెప్పేస్తే అంతా ఒకటే, ఎవరైనా ఒకటే, ఏదైనా ఒకటే, ఏది చేసినా ఒకటే, ఏం చేయకపోయినా ఒకటే అని చెప్పేస్తే గనక పిచ్చివాళ్ళలాగా మనం నమ్మేసి కరెక్టే కరెక్టే అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటే కనుక వెళ్ళిపోతూ ఉంటాం వాళ్ళ వెనకాల. అలాగే చేయమన్నారు కదా అని చెప్పేసి నలుగురిలో కలిసి అలా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట పిచ్చివాళ్ళలాగా. అటువంటి వాళ్ళందరూ కూడా మూర్ఖులు. గుడ్డివాడిని గుడ్డివాడిని నడిపించేవాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ వెనకాల అందరూ కూడా కళ్ళు మూసుకుని వాడి చేతులు పట్టుకుని ఒకళ్ళనొకళ్ళు నడుచుకుంటూ వెళ్తే ఏమవుతుంది? గుడ్డివాడు ఏదో గుంతలో పడతాడు, మనం కూడా గుంతలో పడతాం. అలా ఉంటుందన్నమాట వీళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఈ చిన్న లాజిక్ ని మనము అర్థం చేసుకోం, అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నించాం. ఎవరైనా వచ్చి 4 రోడ్లు ఉన్నాయి, 4 రోడ్లు ఏ రోడ్లోంచి వెళ్ళిపోయినా సరే మనం రోడ్డు కూడల్లోకి వెళ్ళిపోతాం అంటే అన్ని అలాగే ఉంటాయా? ఉండవు. అన్ని అలాగే ఉంటాయా అంటే కనుక ఉండవు అన్నమాట. సో అదే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో స్వామి చాలా క్లారిటీగా చెప్తున్నారు. నిన్నటి శ్లోకంలో కూడా మనం చూసాం, మనం ఏ టికెట్ తీసుకుంటే కనుక అదే ఫ్లైట్ దొరుకుతుంది మనకి. ట్రైన్ టికెట్ అయితే ట్రైన్ టికెట్, బస్ టికెట్ అయితే బస్ టికెట్. నిన్న మనం చూసాం, మనం ఏం చూసాం? మనము ఎవరైతే కనుక ఉంటారో 3 రకాలైనటువంటి భక్తులు, ప్రధానిభూతి, గుణీభూతి, శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు ఏమిటి? వాళ్ళు చాలా శీఘ్రంగా వెంటనే వాడు వైకుంఠానికి వెళ్ళిపోతారు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కృష్ణుడే వాళ్ళని తీసేసుకుంటాడు, ఆయనకి అర్జెన్సీ ఎక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళని తీసుకెళ్ళడానికి. తర్వాత రెండవది ప్రధానిభూత భక్తి, జ్ఞానుల గురించి చూసాం మనం. జ్ఞానులు భక్తి జ్ఞాని అన్నమాట. సో వాళ్ళకి ఏంటి? వాళ్ళకు కూడా ఏమవుతుంది? బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభ. సో వాళ్ళు కూడా ఎన్నో జన్మల తర్వాత వాసుదేవుడే సర్వము అని చెప్పి తెలుసుకుని వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని అప్పుడు పొందుతారన్నమాట. తర్వాత మళ్ళీ కర్మయోగులు, భక్తి మిశ్ర కర్మయోగుల గురించి చూసాం. భక్తి మిశ్ర కర్మ. సో వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి ఏవో ఫలాలు కావాలని వస్తారు. అర్ధాసురు జిజ్ఞాసి, వీళ్ళు 3 వస్తారు. సో వాళ్ళకి ఏమవుతుంది? శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకు కూడా ఆ యొక్క ఫలాలను ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఏమవుతుంది? శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళ మధ్య కూడా ఏమవుతుంది? ఆ యొక్క ప్రేమ వినిమయం జరుగుతుంది. ప్రేమ వినిమయం జరగడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి కావాల్సిన ఫలితాలు వాళ్ళకి వస్తాయి. కానీ ఏమవుతుందంటే కనుక వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడు వదిలిపెట్టారు, అక్కడతో అయిపోయింది.
ఏదైనా మీరు దేవతలకు పూజ చేస్తే కనుక ఏదో చేశారు పూజ, మీకు రిజల్ట్ ఇచ్చారు, అక్కడతో మీకు ఆయనకి రిలేషన్షిప్ ఏం లేదు, అయిపోయింది, ఓవర్. కానీ ఇది అలా కాదు. ఈ యొక్క భక్తి మిశ్ర కర్మయోగం చేస్తే గనక అప్పుడు ఎప్పుడైతే గనక మీకు రిజల్ట్ వచ్చిందో అప్పుడు ఏమైంది, మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. అప్పుడు దట్స్ ఎ లాంగ్ జర్నీ. ఏమవుతుంది, ఆ విధంగా మీకు కావాల్సిన ఫలితాలు ఇవ్వడం మూలంగా వీళ్ళు కూడా ఏంటంటే కనుక కొన్ని జన్మలు ఆ భౌతిక సుఖాలన్నీ కూడా అనుభవిస్తారనమాట. అనుభవించిన తర్వాత ఒక్కసారి ఏమవుతుంది, ఏదో ఒక జన్మలో ఒక్కసారి సడన్ గా ఈ యొక్క భక్తుడికి ఆ యొక్క టేస్ట్ అనేది పోతుంది, భౌతిక సుఖాల పట్ల నచ్చం అనమాట. ఎందుకు ఇది వేస్ట్ అని ఒక భావన కలుగుతుంది. అప్పుడు కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని చెప్పి ప్రయత్నించి, అప్పుడు యొక్క భక్తి యోగి ఇంతకుముందు వెళ్ళాడు కదా, భక్తి జ్ఞాని, భక్తి మిశ్ర జ్ఞాన మొదలు పెడతాడు. అప్పుడు బహునాం జన్మనాం అంతే అవుతుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్తాడు. ఇది మనము ప్రధానీభూత భక్తుల గురించి చెప్తున్నాం. తర్వాత మరి గుణీభూత భక్తులకి చాలా చాలా సేపు పడుతుంది. మిగతా వాళ్ళకే జన్మలు అంటే కనుక వీళ్ళకి ఇంక ఎన్ని జన్మలు పడతాయో కూడా తెలియదు, ఎక్సెప్ట్ వాళ్ళకి ఎవరైనా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం దొరికితే తప్పితే కనుక, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఉన్నమాట. సో ఎవరు వీళ్ళందరూ కూడా అంటే కనుక, ఎవరైతే కనుక తెలివి తక్కువ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి చెప్పారు, ఏం చెప్పారు, కామస్తైస్తైర్హృత జ్ఞాన ప్రపద్యంతేన్య దేవత తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్వయ. విషయ కోరికలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణమునంది తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరించుదు. కామస్తైస్తైర్హృత జ్ఞాన, కామ అంటే కనుక కోరికలు అన్నమాట. సో ఆ కోరికలు ఏమవుతాయి, కోరికల మూలంగా, భౌతిక కోరికల మూలంగా సో ఈ యొక్క వాళ్ళ యొక్క బుద్ధి, ఇంటెలిజెన్స్ ని ఏం చేసినాయి అంట, ఈ యొక్క భౌతిక కోరికలు అపహరించేసినాయి అన్నమాట. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ప్రపద్యంతే అన్య దేవతలకి వాళ్ళు ఏం చేస్తారు, శరణాగతి పొంది ఆ యొక్క దేవతలకు సంబంధించిన తం నియమమాస్తాయ. సో ఆ దేవతలకి సంబంధించినటువంటి పూజా విధానాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా తమ యొక్క ప్రకృతి గుణాలను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క కోరికలను బట్టి, గుణాలను బట్టి వాళ్ళకి పూజ చేస్తూ ఉంటారన్నమాట. సో సకామ భక్తులు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళకి ఏమవుతుంది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి మూలంగా వాళ్ళు ఏమవుతారు, లిబరేట్ అవుతారన్నమాట. మరి అన్య దేవతలను పూజించే వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళకి ఏమవుతుందంటే కనుక వాళ్ళకి కావలసినటువంటి విషయాలు వాళ్ళు పొందుతారు, కానీ ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటారు. మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఎందుకు జన్మ తీసుకుంటారు వాళ్ళు, కృష్ణుడు అంటే కనుక వాళ్ళ ఇష్టం ఉండదు, కృష్ణుడి యొక్క ఆశ్రయం పొందడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ మళ్ళీ తర్వాత శ్లోకంలోనే స్వామి చెప్తున్నారన్నమాట, వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా చేయాల్సింది పోయి ఇండైరెక్ట్ గా వాళ్ళు నన్ను పూజిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. సో డైరెక్ట్ గా నాకు పూజించాల్సింది మానేసి వాళ్ళు ఇండైరెక్ట్ గా, అవిధి పూర్వకం ఇండైరెక్ట్ గా వాళ్ళు నన్ను పూజిస్తున్నారు. సో కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా స్వామి ఏం చేస్తారు, అందరి హృదయాల్లో కూడా ఆయనే కదా పరమాత్మ కింద ఉండేది. ఏం చేస్తారు, ఎవరైనా సరే ఒక భక్తుడు, దేవి దేవతలను పూజించే భక్తుడు ఎవరైనా ఒక దేవి దేవతలను పూజించాలంటే వాళ్ళకి ఆ దేవతల పట్ల ఉండేటువంటి నమ్మకాన్ని కూడా దృఢంగా చేసేటువంటిది పరమాత్మ కింద మనసులో ఆయనే. ఇంకోటి ఏంటంటే ఆ దేవి దేవతలు కూడా ఎవరు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క వివిధ అంగాలే వాళ్ళందరూ కూడా విరాట రూపంలో. కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా కోరికలు ఈ భక్తుడికి శాంక్షన్ చేయాలంటే, వాళ్ళ భక్తుడికి శాంక్షన్ చేయాలంటే అల్టిమేట్ గా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శాంక్షన్ కావాలి. అంటే ఈ యొక్క వేరే దేవి దేవతలను పూజించేటువంటి భక్తుడు
ఆ యొక్క దేవీ దేవత పట్ల ఉండాల్సినటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క భక్తి చేయాలి అన్నా సరే అది కూడా చేపించేది కృష్ణుడే. ఆ దేవతల ద్వారా ఆ యొక్క ఫలితాన్ని ఇప్పించేది కూడా కృష్ణుడే. ఆ యొక్క ఫలితాలను ఇప్పించేది కృష్ణుడే. ఎందుకంటే కనుక ఆయన హృదయంలో పరమాత్మ కింద ఉంటారు కాబట్టి ఆయనకి అన్ని తెలుస్తాయి. మన మనసులో ఆ దేవత పట్ల పూజించాలి అనేటువంటి ఆ యొక్క విషయాన్ని చేయించేది ఆయనే. ఆ యొక్క రిజల్ట్ ని వేరే దేవతల ద్వారా ఇప్పించేది కూడా ఆయనే అన్నమాట. సో అందుకే తర్వాత 23వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ యొక్క అల్ప మేధస్సులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? మిగతా దేవీ దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఇక దేవీ దేవతలు ఏమిటి? వాళ్ళు ఎంతసేపు ఉంటారు? వాళ్ళు మిగతా దేవీ దేవతలందరూ కూడా ఒక కల్పం వరకు ఉంటారు. మహా అయితే గనక ఒక మన్వంతరం వరకు ఉంటారు వాళ్ళు. ఇంకా మహా అయితే కనుక ఎంత వరకు ఉంటారు? బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మదేవుడి యొక్క లైఫ్ టైం, సృష్టి జరిగినంతసేపు ఉంటారు. కాబట్టి వాళ్ళే టెంపరీ. కాబట్టి వాళ్ళు ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటాయి? టెంపరీగానే ఉంటాయి, అశాశ్వతంగానే ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ దేవీ దేవతలను పూజిస్తారో వాళ్ళు ఎవరుతారు? దేవతల దగ్గరికి వెళ్తారు. ఎలా అయితే గనక మనము హైదరాబాద్ టికెట్ తీసుకుంటే హైదరాబాదే వెళ్తాను, నేను అమెరికా వెళ్తానంటే ఒప్పుకోరు కదా. అలాగే దేవీ దేవతలను పూజిస్తే గనక ఆ దేవీ దేవతల యొక్క లోకాలకు మాత్రమే వెళ్ళగలం. దేవీ దేవతలను పూజిస్తే గనక వాళ్ళు ఇచ్చేటువంటి టెంపరీ రిజల్ట్స్ మాత్రమే పొందగలం. కానీ కృష్ణుని పూజిస్తే కనుక ఏమవుతుంది? మనం వైకుంఠానికి వెళ్ళగలము. ఆయనకి శాశ్వతుడు కాబట్టి, ఆయనకి చేసేటువంటి భక్తి కూడా శాశ్వతం కాబట్టి మనల్ని ఏమవుతుంది? అది మనల్ని వైకుంఠానికి తీసుకుని వెళ్తుంది. అందుకే స్వామి ఏం చెప్తున్నారు? మద్భక్త యాంతి మామపి. మా యొక్క భక్తులు చిట్ట చివరిగా నన్నే పొందుతారు, నా యొక్క లోకానికి వస్తారు అని చెప్పి స్వామి చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు అన్నమాట. సో మిగతా దేవీ దేవతలను పూజిస్తూ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క అంగాలే కాబట్టి, మరి వాళ్ళకి పూజించినా సరే అది కృష్ణుడికే వెళ్తుంది కాబట్టి, మరి ఎందుకు వాళ్ళకి కూడా వైకుంఠం రావట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే కనుక వాళ్ళు ఏమనుకుంటారు? మనం కనుక ఆ దేవీ దేవతలను పూజిస్తున్నాము, ఆ దేవీ దేవతలు కృష్ణుడి యొక్క అంగాలు అని చెప్పి భావించి, కృష్ణ నీకే అర్పిస్తున్నాము, కానీ ఈ త్రూ ప్రాపర్ ఛానల్ ఫలానా దేవత ద్వారా నీకు అర్పిస్తున్నాము అని చెప్తే గనక కృష్ణుడు తీసుకుంటారు ఆ యొక్క మనం అర్పించేది ఏదైనా. అలా కాకుండా ఆ దేవీ దేవతే మెయిన్, నేను ఆయనకే ఇస్తున్నాను అంటే కనుక కృష్ణుడు తీసుకోరు. సో అది తేడా అన్నమాట. అందుకని కృష్ణుడు తీసుకోకపోతే కనుక రిజల్ట్ రాదు మనకి. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని చక్కగా మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. డీటెయిల్స్ లోకి వెళ్ళటం కాదు, వాళ్ళ పేర్లు ఇండివిజువల్ పేర్లు తీసుకోవటం కాదు. మనం కాన్సెప్ట్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, లైట్ ఎగ్జాంపుల్. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళ సొంత తెలివితేటల్ని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఏమి చెయ్యాలి అని చెప్పి మనంతట మనమే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కనుక కృష్ణుడు ఎవరిని కూడా ఏది బలవంత పెట్టడు ఆయన. సో మనకి కొద్దిపాటి స్వతంత్రాన్ని ఆయన ఇచ్చారు. బలవంతంగా మన చేత చేయించుకోవాలంటే కనుక ఆయనకు ఒక్క క్షణం పట్టదు. కానీ ఆయనకు అటువంటిది ఇష్టం ఉండదు. మనంతట మనమే వచ్చి పూర్వకంగా చేస్తే మాత్రమే ఆయన తీసుకుంటాడు. బలవంతంగా చేస్తానంటే కనుక ఆయన తీసుకోడు అనమాట. సో అందుకే మనకి శ్రీమద్ భాగవతంలో కూడా వస్తుంది అనమాట. అకామ సర్వకామోవ మోక్ష కామోవ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అకామ భక్తులకి ఏంటంటే కనుక ఎటువంటి కోరికలు కూడా ఉండవు. సర్వకామ ఎవరైతే కనుక వేరే అన్ని రకాలైనటువంటి కోరికలు కలిగి ఉన్నా సరే ఏం చేయాలంట? కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని అప్రోచ్ అవ్వాలి? శ్రీకృష్ణ భగవాన్. ఎలా అప్రోచ్ అవ్వాలి? ఆయన తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సో ఎవరైనా సరే కోరికలు ఉన్నా లేకపోయినా సరే ఆ స్వామికి ఆశ్రయం తీసుకుంటే కనుక అల్టిమేట్ గా ఆ కోరికలు తీరడమే కాకుండా ఆ తర్వాత వచ్చేటువంటి ఫలితాలు కూడా మనకి పర్మనెంట్ గా ఉంటాయి. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడితోటి మనము ఆ యొక్క ప్రేమ వినిమయం మొదలు పెట్టాలి అని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఈ సెక్షన్ ద్వారా. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాద్ కి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి 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 హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ హరే దండవత్ కృష్ణ.